ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, ధవళ సింహాసనాసీనుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి నాయన మీ పాదంలో మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు. దేవా, మీరు ప్రార్థన ఆలకించే దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, నిన్న నేడు మారని మార్పు లేని దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవనమోన్నతమైనటువంటి కృపతో వాత్సల్యతతో మమ్మల్ని నింపుతూ మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, మాట మాత్రం సెలవిస్తూ సృష్టి యావత్తును సృష్టించిన మా సృష్టికర్త అయిన దేవా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒకసారి ప్రభా, దీనులంగా మమ్మల్ని తగ్గించుకొని మీ పాదములేత మేము చేరుతూ ఉండగా దేవా తండ్రి, మీ విశేషమైనటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా దేవా మీ అపారమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా తండ్రి ప్రభా, మా కను దృష్టి మీ మీద మేము నిలుపుతూ ఉండగా దేవా తండ్రి నాయన, మీ ముఖ కాంతిలో నుంచి గొప్ప వెలుగుని మా మీద మీరు ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి ఆయన. ఇదిగో ప్రభావ మేము పాల్గొనే పాటలు మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదంగా ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. దేవా, మరొకసారి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి మా కొరకు ఆశీర్వదించండి. దేవా, ఎంతో మేలుకరంగా దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన, మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి ఆయన. వినగలిగి చెవి గ్రహించగలిగే హృదయాలు దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అతి శ్రేష్టమైన సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు ఆయన. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగులే హృదయ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయగానం జీవమాయన దేవుని పావనానా మమ్ము స్తుతించుమా. రంగము లో వసించు నో సమస్తమా, కారణము దేవ సంస్తుతి చేయవే మనసా, జీవమాయే నీకు చేసిన మేలులను మరువకు, జీవమాయే నీకు చేసిన మేలులను మరువకు, నీవు చేసిన పాదకంతులను మన్నించి జబ్బు లేనియులే కుండలే దేవుని వాక్యం చదువుతున్నాం. ఇట్లా 91వ కీర్తన యథాప్రకారంగా చదువుతున్నాం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచు రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాలుగు పాములను త్రొక్కెదవు, పదవ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. నన్ను ప్రేమించుతున్నారు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దైవ చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామములో ప్రభువును బట్టి వందనములు శుభములు తెలియపరుస్తూ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 54 and verse 10. పర్వతములు జరిగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రార్థన. ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు. మా రక్షకుడు, గొప్ప దేవుడు, ఈ ఉదయకాలం శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామమును ఈ సమయం మా కొరకు దీవించి మమ్మల్ని ప్రార్థించున్నాయి. ఇవి చేసే మీ బిడ్డలు, వారి కుటుంబాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించున్నారు. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడమని అనుకుంది. మరి యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం యెషయా రాసినటువంటి ఈ భాగం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని 10వ వచనంలోని మొదటి భాగం మీరు గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. మౌంటైన్స్ అండ్ హిల్స్, పర్వతములు, మెట్టలు అంటే చిన్న కొండలు, హిల్స్. డిఫరెంట్ వర్షన్స్ లో ఇంగ్లీష్ లో ఏదో ఉందంటే మౌంటైన్స్ మే బి రిమూవ్డ్ అండ్ ద హిల్స్ మే షేక్. మౌంటైన్స్ మే బి రిమూవ్డ్, పర్వతాలు జరిగింపబడవచ్చు, చిన్న కొండలు అవి కదలిపోవచ్చు. మనకు తెలుసు పర్వతాలు, కొండలు ఇవి కదిలేటటువంటివి కాదు. కదలనటువంటి ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి ఇవైనా సరే కదలవలసేమో కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా కృప మాత్రం నువ్వు విడిచిపోదు అంటూ ఉన్నాడు. ఇంకొక వర్షంలో ఈ పర్వతాలు mountains be removed and hills shake back and forth అని వ్రాయబడి, ముందుకు వెనుకకు పర్వతములు, చిన్న కొండలు షేక్ అయినప్పటికీ, పర్వతములు తొలగింపబడినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదు. రెండో భాగంలో సమాధాన విషయమైన నా నిబంధన అన్నాడు. ఈ దేవుని నిబంధన మన కృపను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకు తోడై ఉండేటటువంటి దేవుని కృపను గురించి. పర్వతాలు ఎప్పుడు తగ్గిపోతాయి, మెట్టలు ఎప్పుడు తత్తరిల్లుతాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రకృతిలో సంభవించినప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. 300 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో కింగ్ లూయిస్ తాను ఒక గొప్ప ఫిలాసఫర్ పాస్కల్తో ఇలా ఒక ప్రశ్న వేశాడు. దేవుడు ఉన్నాడు అనడానికి నాకు ఒక రుజువు చూపించు అని లూయిస్ అడిగాడు. అప్పుడు ఆ వేదాంతి పాస్కల్ చెప్పినటువంటి మాట, మై మ్యాజెస్టీ జ్యూస్ JWS, యూదులు, ఘనమైనటువంటి రాజా, యూదుల గొప్ప తార్కాణము అన్నాడు. ఎందుకు? ఆ జనాంగము చరిత్ర అంతటిలో వారికి కలిగిన శ్రమలు మరెవరికి కలగలేదు. వారికి వచ్చినటువంటి హింస మరెవరికి సంభవించలేదు. వారి వంటి జ్ఞానవంతులు మరెవరూ లేరు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వారి గురించి చెప్పబడింది. యూరోప్ ఖండంలో ఉన్నటువంటి 7.3 మిలియన్ల యూదుల్లో 5.7 మిలియన్ల యూదులు మరణించారు అని. హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్ లో లక్షలాది మందిని చంపించాడని మనం ఎరుగుతాం. ఇటువంటి
శ్రమను ఎదుర్కొన్నటువంటి జనాంగము వారు నిలిచి ఉంది. ఈరోజు ఇజ్రాయెల్ దేవుని కొరకైనటువంటి చిన్నదేశమైన శక్తివంతమైనటువంటి దేశంగా రక్షణ రంగంలో కానివ్వండి, వ్యవసాయ విషయంలో కానివ్వండి, వారు చేసేటటువంటి కనుగొన్నటువంటి విషయాలు, పాటించేటటువంటి పద్ధతులు ప్రపంచము నిద్రపోయి చూస్తూ ఉన్నది. యూదా జనాలనే ఒక గొప్ప ఉదాహరణ దేవుడు ఉన్నాడు అంటానికి అని ఫిలాసఫర్ పాస్కల్ కి వివరిస్తూ చెప్పాడు. 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. దేవుని కృప మనము విడిచిపోదు. దేవుని కృప తన జనాంగాన్ని విడిచిపోదు. అసలు కృప అంటే ఏమిటి? వాట్ ఈస్ మర్సీ? కృప అంటే మన మీదికి రావాల్సినటువంటి తీర్పును దేవుడు ఆపివేయటం. రెండవది, మన మంచితనాన్ని బట్టి కాక దేవుడు మనల్ని క్షమించటం. గాడ్ వితౌట్ జడ్జ్మెంట్ we deserve and granting forgiveness which we don't deserve. అది కృప. మనం ఏది పొందడానికి తగిన వారమో అటువంటి తన క్షమాపణ మనకు దేవుడు అందించుట, అలాగే మన మీదకి రావాల్సినటువంటి తీర్పు దేవుడు ఆపు చేయటం, హోల్డ్ చేయటం. దాన్ని మర్సీ, గ్రేస్, కృప అని అంటారు. ఈ ఉదయకాలం మనం దేవుని కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. పర్వతములు జరిగిపోయిన మెట్టలు తత్తరిల్లిన ఒక పాట ఉన్నది. దేవాన్ని తలంపులు నాకెంత ప్రియము, ఎంత ప్రియము అనేటటువంటి పాటలు. పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లిన మెట్టలు మట్టమై అని ఒక చక్కని వచనం ఉన్నది. దాన్ని నేను ప్రార్థనలో మొదలుపెడితే దేవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు అని ఆ పాటలో ఆ కీర్తనకారుడు పాడాడు. ఈ విధంగా మీకు 3 సంఘటనలు దేవుని గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కృపను గురించి. దేవుని కృప ఎక్కడో ఒక దేశంలో ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, దప్పితో ఏడుస్తూ ఉన్నాడు, ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లి దగ్గరలోనే ఉన్నది. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాడి మొరను వినెను. ఈ చిన్నవాడు ఇష్మాయేలు, ఇతని తల్లి ఆగరు. ఈ జరిగినటువంటి సంఘటన బేర్షెబా అరణ్యంలో 14వ వచనం. తిత్తిలో నీళ్ళు అయిపోయింది. అందుకే 15వ వచనంలో ఆగరు చేసిన పని, ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని సాగు నేను చూడలేనని అనుకుని వింటి లేక దూరం వెళ్ళి దానికి ఎదురుగా కూర్చోండి. ఆ ఎదురుగా కూర్చొని ఎల్లెత్తి ఏడ్చాను. అలా చెప్పింది రాత్రి దాని కుమారుని అడగొట్టుమని. అందువల్ల ఆగను చిన్నపిల్లవాడు ఇష్మాయేలు పంపించి ఆకాశం నుండి ఆగను పిలిచి, ఆగరు ఆ చిన్నవాడు చోట దేవుడు వారి స్వరము విలుస్తున్నాడు. నేను లేచి ఆ చిన్నవారి లేవనైతే నీ చేత పట్టుకొను, వారి గొప్ప జనంగా చేసిన ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె ఒక నీళ్ల పూట చూచి వెళ్ళి ఆ తిరిగి నీళ్లతో నింపి చిన్నవారికి త్రాగనిచ్చారు. ఇది అద్భుతం కాదా? దేవుని కృప మనం తోడుగా ఉన్నది, అది నిశ్చయం. అయితే దానికి ముందు మనం వెలిగించి మొదలుపెట్టాలి. ఒక దాసి తన కుమారుని కొరకు మొదలుపెట్టింది, తన శిశువు కొరకు మొదలుపెట్టింది. మన కుటుంబీకుల కొరకు, వారి క్షేమం కొరకు మనం మొదలుపెడదామా?
ప్రతిపూట దేవుని సన్నిధానంలో విగ్రహం చేద్దామా? అలాగే రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక వినోదాలు కనబడుతున్నది. ఈ చరిత్ర చాలా మందికి పరిచయమైనటువంటి చరిత్ర. అనుకొక్కడే కుమారుడు, ఇవి యూదులు కాదు, అన్యురాలు. సీదోను అనేటటువంటి ఒక పట్టణంలో ఈ నివసిస్తూ ఉన్నది. అంత ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి స్త్రీ కూడా కాదు. వంట చేసుకోవడానికి కట్టెలు లేవు. కట్టెలు ఏమిటి వచ్చి వంట చేయాలి, రొట్టె చేయాలి. కరువు ప్రారంభమైనటువంటి కాలం అది. కరువు ప్రారంభమైనటువంటి కాలం కనుక అప్పటికి 6 మాసాలు, సంవత్సరము కరువు ప్రారంభమై అహాబు ఇశ్రాయేలు పరిపాలించేటటువంటి కాలంలో ఆ కరువు ఆ ప్రాంతాలంతట్లో, ఆ దేశమంతట్లో, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో వ్యాపించింది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప మనం భుజించేటటువంటి ఆహారం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఆఖరు భోజనం కొరకు ఆఖరుగా తాను తన కుమారుడు రొట్టె చేసుకుని తిని సరిపోవటమే ఇక మిగిలింది. బహుశా ఆఖరి భోజనం చేసిన తర్వాత 3 దినాలు ఉంటుందేమో ఆహారం లేక, తర్వాత ఫెయింట్ అయిపోతారు. లేక ఇంకా కొన్ని ఎక్కువ రోజులు వారం రోజులు ఉన్నారు అనుకుందాం మనం. ఆ తర్వాత అయినా వారి దుస్థితిని బట్టి వారు అన్కాన్షియస్ అయిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె పొలాలు ఏరడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఆ పట్టణపు గేటు దగ్గర చూచి మొదటి రాజులు 17వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతను లేచి సాయంత్రం పోయి పట్టణపు గదిలోకి రాగా ఒక విధవరాలు అంతట కట్టెలు ఏడుచున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుందామని వేడుకొని ఆమె నీరు తాగవచ్చుండగా అతను ఆమెను మళ్ళా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుందామని చెప్పాను. వస్త్రధారాలను బట్టి ఇతను యూదులను ఆయన చూసినప్పుడు ఇతను దైవ సేవకుడు, ఒక ప్రవక్త అని ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన మాట్లాడినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది. అంతేకాదు మొన్న పరిస్థితి ఆమె చెప్పింది. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, మా దేవుడు అంటలేదు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టెలో కట్టెలు పిండి గుడిలో కొంచెం నుండి నాయకు ఉండలే కానీ అప్పము ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలం ఏమిటకై వచ్చితున్నాయి. ఎటువంటి పరిస్థితి అండి! ఈ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రవక్తను అక్కడికే పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్తల్లో ఈ భాగాన్ని ఉదాహరించాడని మనం ఎరుగుతాం. ఈ స్త్రీ ఏదో చెప్పిన మాట చొప్పున 15వ వచనం, అంతటా ఆమె వెళ్ళి ఏమియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెను ఆ ఇంటి వాళ్ళు అనేక దినములు ఎప్పటి వరకు యెహోవా వర్షము కురిపించే వరకు 14వ వచనం. ఆ తొట్టులో పిండి తక్కువ కాదు, గుడిలో నూనె అయిపోదు. పోషణకర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరలేనను. పర్వతాలు తొలగిపోతాయా, మెట్టలు తత్తరలుతాయా? బషీర్ శ్రీక్ అనేటటువంటి ఆమె వాగ్దానం భూమి పుస్తకం రాశారు. గత శతాబ్దాల్లో జీవించినటువంటి ఒక దైవజనుడు. వాళ్ళు ఒక వాగ్దాన భూమిలో ప్రార్థన చేశారు యూరోప్ లో. దేవుడు వారికి ఇచ్చాడు వాగ్దాన భూమి. అయితే వారికి ఇచ్చినటువంటి సువిశాలమైనటువంటి ఆ ల్యాండ్ లో ఒక చిన్న గుట్ట లాంటిది ఉన్నది, ఒక చిన్న కొండ. అది వాళ్ళ నిర్మాణాలకు వాటికి ఖచ్చితంగా ఆటంకరంగా కనబడుతూ ఉన్నది.
ఆర్కిటెక్ట్ చెప్పాడు అది రిమూవ్ చేయబడాలి, అది రిమూవ్ చేయబడటం సామాన్యమైన విషయం కాదు, గవర్నమెంట్ వారు అనుమతి కూడా ఇవ్వరు అటువంటిది రిమూవ్ చేయబడటానికి. మీ డ్రీమ్ ప్లాన్ లేక మీరు ఉద్దేశించినటువంటి చక్కని లేఅవుట్ రావాలి అంటే అది ఆటంకకరమే అని ఆర్కిటెక్ట్ చెప్పాడు. వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారంట. కొన్ని దినాల తర్వాత హఠాత్తుగా ఒక రోజు ఉదయకాలం బుల్డోజర్స్ జేసీబీ ఇవన్నీ అక్కడికి వచ్చేసేసింది, వచ్చేట్టు మొదలుపెట్టింది. విషయం ఏంటంటే కార్పొరేషన్ వారికి కావాల్సినటువంటి స్టోన్స్ కూడా వారికి రాళ్ళు అవసరమైన వాట ఆ కొండలు రిమూవ్ చేసి బ్రేక్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వారు స్టోన్స్ వాడుకోవాలనుకున్నారు. అందుకని గవర్నమెంట్ హఠాత్తుగా వచ్చేసేసింది. కొన్ని దినాల్లో ఒక వారం దినాల్లోనేమో మొత్తం రిమూవ్ చేసేసారంట. ఆయన ఆ బుక్లో ఏం రాస్తారంటే వాగ్దాన భూమి దేవుడు చేసినటువంటి అద్భుతం. కొండలు ఎక్కడైనా మన కన్నుల ముందు లేకుండా రిమూవ్ చేయగలగలవా? ఎస్, బహుళ ఒళ్ళుగా సంభవిస్తాయి. కొండల వంటి ఆటంకాలు మన ముందు ఉన్నటువంటి ఆటంకాలు దేవుడు కలిగించగలడా? కొండల వంటి కష్టాలు దేవుడు తీర్చగలడా? ఈ విధవరాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో నేను మీకు ఒక కపులు జ్ఞాపకం చేస్తాను. వారు అప్పుల ప్రిస్కిల్ల. వారికి జరిగింది ఏంటంటే సడన్ గా వారున్న దేశం నుండి ఇంకో దేశానికి వారు రావాల్సి వచ్చింది. బహుశా వారు కట్టుబాట్లతో చాలా తక్కువ బిలాంగింగ్స్ తో వారు రావాల్సి వచ్చింది. జరిగినటువంటి పరిస్థితి అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. యూదులందరూ రోమా నుంచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు అనగా ఆ పైన అకులా ప్రిస్కిల్ల ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు ఏం జరిగింది? 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చే వరకు 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం క్రైస్తవుల పైన విస్తారమైనటువంటి దాడులు, క్రైస్తవుల హత్సాక్షులు అయ్యేది 1వ శతాబ్దంలో. నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి హింసలు. ఇది క్లాడియస్ కాలంలో సంబంధించింది. నీరో కంటే ముందు క్లాడియస్ ఉన్నాడు. క్లాడియస్ ఏమన్నాడంటే ఈ యూదా ప్రజలు, యూదా జనాంగం వీరు మిగిలినటువంటి వారి ఆచారాలతో వీరు ఏకీపించరు, అలాగే చక్రవర్తి దేవుడిగా వీరు పూజించరు, నాకు నమస్కరించరు, నన్ను ఆరాధించరు. ఈ ప్రజలను బట్టి మన రాజ్యానికి క్షేమం లేదు, కనుక వీరు రోమ్ నుండి తప్పించేసేయండి. ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో రోమ్ నుంచి వెళ్ళగొట్టమన్నాడు. కాబట్టి ఇటలీ దేశం నుండి వారు కొరింథు పట్టణానికి వచ్చారు. కొరింథు పట్టణంలో వారు ఏదో ఒక చిన్న పోర్షన్ తీసుకుని అక్కడ ఏం చేయాలి, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, టెంట్ మేకర్స్. డేరాలు కుట్టడం ఆ కాలంలో అది ఒక చక్కగా ప్రాస్పర్ అయ్యేటటువంటి ట్రేడ్, అది లేకుంటే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళు డేరాలు కుడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం. పౌలు అదే వృత్తి గల వాడు గనుక వారితో కాపురం ఉండేది. ఈ వచనం చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పౌలు గారు చాలా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తన తండ్రి ఓడల వర్తకం చేసేటటువంటి వాడని కొందరు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మరి పౌలు గారు టెంట్ మేకింగ్ ప్రొఫెషన్ వీరితో కలిసి ఎందుకు జాయిన్ అయ్యి తాను వర్క్ చేయవలసి వచ్చింది అంటే, ఎంత చదువుకున్నా ఒకవేళ పరిస్థితులు తారుమారైతే ఏదైనా ఒక స్కిల్ బ్రతకడానికి వ్యక్తి ఏదైనా ఒక స్కిల్ తాను నేర్చుకుని ఉండాలి. రవి జకరియాస్ గారు తన సాక్ష్యంలో తన కుటుంబీకుల గురించి చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 1930s డిప్రెషన్ లో చాలా తక్కువ జాబ్ చేయవలసి వచ్చింది అని తన సాక్ష్యంలో ఒక పర్యాయం వారు చెప్పారు. తన కుటుంబీకుల్లో ఒకరిని గురించి ఎందుకు చెప్తున్నామంటే, మనం కొన్ని మార్లు పరిస్థితులు తారుమారైనప్పుడు 2001వ సంవత్సరంలో వేడిపేటలో సిండికేట్ బ్యాంక్ లో మా స్టాఫ్ అంతా కూర్చుని వాలంటీర్
ఒకేసారి అప్లై చేసిన వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరు మీరు రిలీజ్ చేసిన తర్వాత బాయ్కు మీరు ఏం చేస్తారు? ఒకరు అన్నాడు నా ఫోటోగ్రఫీ వచ్చు, నేను ఫోటోగ్రఫీలోకి వెళ్తాను. ఒకరు అన్నాడు మాది అర్చక వంశం, మేము ఆ టెంపుల్లో అర్చకానికి వెళ్తాను. ఇంకొకరు అన్నారు నాకు ఆల్రెడీ ఒక షాప్ ఉన్నది, నేను షాప్ బిజినెస్ చూసుకుంటాను. నేను చెప్పాను ఐ హావ్ ఎ ఫ్యూచర్, సో ఐ విల్ కంటిన్యూ టు ప్రీచ్. యేసు ప్రభువుని గురించి నేను చెప్తాను. ఆశ్చర్యం కదా, మనకు కొన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కృపలను బట్టి మనము చేసేటటువంటి జాబ్ ప్రొఫెషన్ స్థలం మారినా ప్రాంతం మారినా దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి విధానంలో మనల్ని బలపరిచి నడిపిస్తాడు. పౌరు భక్తులు అకులా ప్రిస్కిల్లాతో కూడా కలిసి టెంట్స్ కుట్టేటటువంటి వాడు, అంటే అదేగా ఎప్పుడు చేస్తూ ఉండేవాడని కాదు. అక్కడ ఉన్నటువంటి కాలంలో అవసరమైనప్పుడు కొంత మటుకు ఎవరిపైన ఆధారపడకుండా తాను పోషించుకోవడానికి ఎవరికి భారంగా ఉండకూడదని అలాగే చేసేటటువంటి వాడు. అయితే ఎక్కడో ప్రిస్కిల్లా పాత్రలాగా ఎదిగినటువంటి వాడు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎదిగినటువంటి వాడు, యేసు మెస్సీయాని గ్రహించినటువంటి వాడు. కాబట్టి పౌలు గారికి సహకారులుగా ఉన్నారు, ప్రాణమోటానికి తెగించారు. వారి గురించి పౌలు గారి పత్రికలు నేర్చుకున్నాడు. అంతేకాదు ఇదే 18వ అధ్యాయంలో అపోలో అనేటటువంటి యూదుడు, అలెగ్జాండ్రియాకి చెందినటువంటి వ్యక్తి తాను ఎఫెసుకు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకుని అతనికి మరి విషయంగా అతను యేసుప్రభువుని గురించి చెప్పాడు. అతను యేసుప్రభువుని గురించి చెప్పాడు కానీ 26వ వచనం అపోస్తలుల కార్యం 18:26 ప్రిస్కిల్లా అపోలో విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషయపరిచింది. వారి ప్రొఫెషన్ చాలా సింపుల్ గానే కనబడుతుంది కానీ అకులా ప్రిస్కిల్లా యొక్క ప్రొఫెషన్ మరి వారి యొక్క టీచింగ్ చాలా నోబుల్గా ఉంది. గమనించండి, దేవుడు కొండని కొన్ని స్థానాలు ఉంచుతాడు, అది గొప్ప ప్లేస్ గా కనబడకపోవచ్చు. అయితే వారు దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు దేవుని రాజ్య నిర్మాణం కొరకు దేవుని కొరకు గొప్ప రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి పౌరు భక్తులకి మీరు సహకారులై ఉన్నారు. పాత నిబంధనలో దావీదు, రాజైనటువంటి దావీదు యూదుల కొరకు రాజ్యాన్ని నిర్మాణం చేస్తే నూతన నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు an empire builder for God, దేవుని కొరకు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి, దేవుడి చేతులని గొప్ప సాధనం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం ముగ్గురు వ్యక్తులను ఆగను జ్ఞాపకం చేశాను, అలాగే సారిపతు విధవరాన్ని జ్ఞాపకం చేశాను మీకు. అలాగే యూదులైనటువంటి అకులా ప్రిస్కిల్లా అనేటటువంటి కపుల్ను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ దినాల్లో గుర్తు చేసుకోవాల్సింది, ప్రభువా నీవు మాపై కృప చూపించు. 14వ అధ్యాయం 10వ వచనం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తక్కనిందను నా కృప నీవు విడిచిపోదు, సమాధాన విషయంలో నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు జాలిపడేవాడు, ఆయన వాగ్దానం చేసేటటువంటి వాడు. పైన ఆయన నోవహు నిబంధనను గుర్తు చేసి 9వ వచనంలో నోవహు కాలంలో నేను ఒట్టు పెట్టుకున్నట్లు, ఇక్కడేమో సమాధాన విషయమైన నిబంధన అన్నాడు. నిబంధన గురించి మనం మాట్లాడుకోం కానీ కృపను గురించే మనము దేవుని దగ్గర మొదలుపెట్టాం. దేవా నీ కృప చూపించును అని ప్రతి ఒక్కరు మనతో, అలాగే మన కుటుంబాలతో, మన చుట్టూ మనపై దేవుని కృప ఆవరించి మనల్ని కాపాడాలి, బలపరిచి నడిపించాలి అని మనం ప్రార్థన చేయబోతులుగా ఉంటూ ఉన్నాం. మరొకసారి మీరు ఆలోచించండి, ఎక్కడైనా పర్వతాలు, కొండలు షేక్ అవుతాయా? భయంకరమైనటువంటి వాల్కనోస్, లావా ప్రవహించినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు కానీ, లావా ప్రవహించినప్పుడు కానీ ఆ పరిస్థితులు వేరు. భయంకరమైనటువంటి భూకంపం వచ్చినప్పుడు మాత్రమే షేక్ అవుతాయి. అటువంటి పరిస్థితి వచ్చినా కృప మాత్రం మనం విడిచిపోదన్నాడు దేవుడు.
ఆయనే మాట ఇచ్చాడు కనుక వాగ్దానాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో అడుగుతాం, దేవా నువ్వు మాట ఇచ్చేవు, నీవు నెరవేర్చే దేవుడు, నీవు నమ్మదగినటువంటి దేవుడు, నువ్వు ప్రేమ చూపించే దేవుడు, నువ్వు కృప చూపించేటటువంటి దేవుడు. మా పక్షంగా దేవా నువ్వు సహాయం చేయము. ప్రభువును మనం అడుగు బంధనంగా ఉంటూ దయచేసి తనలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం. విలువైనటువంటి ఈ కృప మమ్మల్ని కాపాడాలని ఈ దినాల్లో మనలను, మన కుటుంబాల్లో, మన కలిగిన వారిని, మన సంఘాలు మరొకసారి ఆయన రాకడ కొరకు సిద్ధపడేటటువంటి ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన కృపకు మనం అప్పగించుకుందాం. దయచేసి తలలు ఉంచుదాం. సోదరులు గౌతమ్ వారి ప్రార్థనలో మనల్ని నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, గొప్ప దేవ మా ప్రభా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి నాయన మీరు గొప్ప దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన దేవా. మరి తండ్రి పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను వీడిపోదని సెలవిచ్చినటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పర్వతాలు తొలగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా, మెట్టలు తత్తరిల్లిపోయేటువంటి దేవా మరి తండ్రి పరిస్థితులు ఎదురైనా దేవా మరి తండ్రి మీ కృప దేవా మరి తండ్రి నాయన మా మీద ఉంటుందని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన దేవా. అవును తండ్రి మరి నాయన ఎంతో మరి తండ్రి ప్రభా మీరు ప్రేమతో కృపతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు దేవా. నా కులమే అయినా మరి తండ్రి ప్రభా మరి తండ్రి నాయన మీరు నాయన మీ ప్రేమ చొప్పున మీ కృపను అనుగ్రహిస్తూ దినదినము నూతనమైనటువంటి శక్తితో, బలముతో, విశ్వాసంతో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభా మరి తండ్రి ప్రభా హాగరు ఆయన దేవా మరి తండ్రి తన కుమారుడు దేవా మరి తండ్రి ఇక అరణ్య ప్రాంతంలో దేవా ఎడారిలో ప్రభా మరి తండ్రి అయా ఇష్మాయేలు నీటికి దేవా ఆకలి నీటి దప్పి కొరకు నాయన అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డ మొరపెట్టినప్పుడు నాయన దేవా మరి మీరు చూచి మీ కృప చొప్పున మరి తండ్రి నాయన ఒక ఆయా నీటి బుగ్గను మీరు కలుగు చేసి దేవా మరి తండ్రి ఆయన బిడ్డ యొక్క దప్పికను మీరు తీర్చినటువంటి గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన దేవా మరి తండ్రి. అవునైనా మీ కృప అంటే దేవా అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ దిక్కు దేవా ఏ ఆధారము లేనటువంటి స్థితుల్లో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా మా యొక్క అవసరం అక్కర తీరుతుందని దేవా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవునైనా అన్ని పరిస్థితుల్ని మాకు అనుకూలంగా, అన్ని పరిస్థితుల్లో కూడా దేవా మాకు మేలుకరంగా, మాకు క్షేమకరంగా, మా అక్కరలు అవసరతలు తీర్చబడేటువంటి విధానంలో మీరు మమ్మల్ని పెంచి పోషించి దేవా సంరక్షించగల సమర్థుడైనటువంటి దేవుడని దేవా మీరు మాకు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. ప్రభా మరి తండ్రి నాయన అవునాయన అయా మరి హాగర్ ఎలాగైతే బిడ్డ కొరకు మొరపెట్టిందో దేవా మరి తండ్రి మేము కూడా ప్రభా మా కుటుంబీకుల కొరకు, మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు దేవా మరి తండ్రి ఇంకనూ ప్రభా ఎవరైతే కష్టాల్లో ఉన్నారు, ఇంకనూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళందరి కొరకు నాయన ప్రార్థన చేసి మొరపెట్టేటువంటి గొప్ప మనస్సు, ప్రార్థన ఆత్మ అందరి కూడా మీరు మెండిగా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం, స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. సహాయం చేయండి నాయన. అలా ప్రభా సారి బతుకు ద్వారా నాయన మరి తండ్రి కరువు పరిస్థితుల్లో అయా మరి నాయన ఎలాగునిందో దేవా మరి తండ్రి ఆ సమయంలో కూడా ప్రభా మీరు నాయన ఆమెని ఆ బిడ్డను మీరు ఆశీర్వదించినటువంటి విధానాన్ని మీరు మాకు బోధించిన దేవా మరి తండ్రి విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. వారి వారు నాయన సమృద్ధితో మీరు నింపినందుకు మీకు వందనాలు దేవా మరి తండ్రి. చక్కగా ప్రభా ఆ కరువు కాలం అంతటిని తప్పించినందుకు, దాటించిన దేవా ఆ దినాలని దేవా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు. అవును ప్రభా దేవా మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన, మీ శక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, మీ స్తోత్రాలు దేవా. సహాయం చేయండి ఆయన. అకులా ప్రిస్కిలకు ప్రభా మరి తండ్రి ఏ విధంగా మరి తండ్రి నాయన వారు నాయన పనితనం కలిగి దేవా మరి తండ్రి నాయన మీ పరిచర్యలో దేవా సహకరిస్తూ ఎలాగైతే సాగిపోయారు దేవా ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకున్నాం. పౌలు గారి డేరాలు గుర్తు ఎలాగైతే మరి తండ్రి నాయన తనకంటూ పని నాయన నిర్ణయించుకున్నాడు దేవా మరి తండ్రి ఆయన ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. సమృద్ధితో మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరే కృప చూపించండి నాయన. ఆయన చేయండి ప్రభా దేవా. అవును ప్రభా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని గొప్ప వాగ్దానం చేశారు దేవా. మీ కృప మాకుంటుంది. ఇంతవరకు మీ కృప మమ్మల్ని మీరు కాచి కాపాడి నడిపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. ముందున్న దినాల్లో కూడా
మీ కృపతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి దీవించమని, సమస్త విషయాల్లో సహాయం చేయమని, ఇంకొన ప్రభా వ్యక్తిగతంగా మీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి అక్కరలు అవసరతలు అన్నింటినీ కూడా ప్రభా అయా మట్టని మీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని మరి అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి దేవా. మట్టంటినైనా కృప చూపించండి దేవా. బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాల్లో సంతోష సమాధానాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా. ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు కృప మనకు తోడుగా ఉన్నది. ప్రభు తన వాక్యం ద్వారా సమృద్ధిగా మనల్ని బలపరిచి తన కాపుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.